గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి నేషనల్ వ్యాక్సినేషన్ డే. వ్యాక్సినేషన్ అంటే మనకు తెలిసిందే. మనము ఏదైతే ఇప్పుడు కోవిడ్ వ్యాక్సినేషన్ కావచ్చు, లేదంటే రకరకాల ర్యాబీస్ వ్యాక్సిన్ కావచ్చు. వ్యాక్సినేషన్కి చాలా తేడా ఉంటుంది. రెండు ఒకటిలా ఉంటాయి కానీ డిఫరెంట్ అనమాట. వ్యాక్సిన్ అంటే ఒక మెడిసిన్ టైప్. ఇప్పుడు మీరు చూడండి, ట్యాబ్లెట్ వేరు, ట్యాబ్లెట్ని యూజ్ చేయడం వేరు. అంటే ఆ ట్యాబ్లెట్ మనకి రెడీ అయ్యి వచ్చి అది కెమికల్ టెస్ట్లు, ల్యాబ్ టెస్ట్లు అన్నీ పాస్ అయ్యి అది ప్రయోగాలు స్టేజ్కి వెళ్ళి, అంటే లైక్ ర్యాట్స్ మీద, వీటి మీద, అన్నిటి మీద కెమికల్స్ ప్రయోగం చేసి లాస్ట్కి మనిషి మీద తీసుకొస్తారు. అలాగే వ్యాక్సిన్ కూడా అనమాట. చాలా రకాల టెస్ట్స్ ఉంటాయి. కోవిడ్ వ్యాక్సినేషన్ కావచ్చు, ర్యాబీస్ వ్యాక్సినేషన్ కావచ్చు, లేదంటే పోలియోకి కావచ్చు, లేదంటే షుగర్కి కావచ్చు, ఇన్సులిన్ది, బీపీకి కావచ్చు. ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట వ్యాక్సినేషన్లో. మీరు ఎంతమందికి ఏ వ్యాక్సినేషన్ తెలుసో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇది ఎప్పుడైనా సరే టైం తీసుకోవాలి. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సినేషన్ అప్పుడు టైం తీసుకున్నారు. కాకపోతే ఆశ్చర్యం ఏంటంటే తీసుకున్న వాళ్ళు చాలామంది ఖుషి అనమాట. అది మరి కొంతమందికి పడి ఉండొచ్చు, పడకపోవచ్చు. అందుకని ఏదైనా సరే వ్యాక్సినేషన్ ఒకటి కనిపెట్టారంటే అది ఫ్యూచర్ ఎఫెక్ట్ ఏది ఉంటుందని చెప్పి ఫస్ట్ అన్నీ టెస్ట్ చేసి తీసుకొస్తారు. టెస్ట్లు పాడు చేయకుండా హడావిడి రచ్చ చేస్తే అలాగే డిఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. అది మనం ఏం చేయలేం. వ్యాక్సిన్ డిఫెక్ట్స్ అవి మన చేతిలో ఏమి ఉండవు. ఒక్కోసారి ఏం జరుగుతాయి అంటే వాళ్ళు దీర్ఘకాలిక రోగాలు బారిన పడే అవకాశం కూడా ఉంది. లైక్ సడన్గా కాలు చేయబడిపోవడం, పక్షవాతం రావడం, లేదంటే బాడీ ఆర్గన్స్ ఏమైనా పాడైపోవడం, లేదంటే కళ్ళు, కిడ్నీలు, లివర్లు అన్నీ పాడైపోవడం జరుగుతుంటాయి. ఇది వ్యాక్సినేషన్ సరిగ్గా లేకపోతే నేను చెప్పేది. వ్యాక్సినేషన్ యూజెస్ అయితే చాలా ఉన్నాయి. దానివల్ల మనకి ఇప్పుడు ర్యాబీస్ అంటే చాలా డేంజరస్ అనమాట. మన కుక్కలా మారిపోతుంది అంటారు. ఇలా ఉంటారు కదా, ఇలా చేయకుండా ఉంటుంది. అండ్ కోవిడ్ వ్యాక్సినేషన్ అయినా అంతే. కోవిడ్ రాకుండా అప్పుడు కోవిడ్ అంటే ఏదో కుష్టి వ్యాధుల్లాగా, టీబీ, కలరాలు వచ్చిన వాళ్ళు పాతకాలం వాళ్ళు చూసేవాళ్ళు. కానీ దట్ ఈజ్ నాట్ ఎ డిసీజ్. మనలో మన తప్పులు ఏమున్నాయి, మన క్లైమేట్కి ఎంత హాని చేస్తున్నామో చూపించేది. అయినా సరే పీపుల్ మారరు కదా. పీపుల్ లైక్ డాగ్ బుద్ధి. సో నేను అందరిని అంటలేదండి, కొంతమంది అంటున్నాను. కుక్కతో వంకరలాగా ఇంకా కొంతమంది కుక్కతో వంకర బ్యాచ్ ఉన్నారండి. సో నేను ఎవరిని ఇన్సల్ట్ చేయట్లేదు, ఎవరిని ఫీల్ అయితే సారీ, ఉన్న విషయం చెప్పాను. సో ఆల్ ఆఫ్ యూ హ్యాపీ వ్యాక్సినేషన్ డే. వ్యాక్సిన్ టేకింగ్ టైం. థ్యాంక్ యూ.